హలో ఫ్రెండ్స్, రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే వసుధ ప్రకాష్తో ఇలా అంటూ ఉంటుంది. రా ప్రకాష్, ఏంటి ఇక్కడే ఆగిపోయావేంటి ప్రకాష్, రా అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడే ప్రకాష్ అలా చూస్తూ ఉంటాడు. ఇక ఆదికేశవులు పదపాపు ఆ అమ్మాయి అంత బతిమలాడుతూ ఉంటే నువ్వు రానని మొండికేస్తావేంటి, ఆ అందరూ తెలిసిన వాళ్ళే కదా, పద లోపలికి అని అంటూ ఇద్దరు కలిసి ప్రకాష్ చెయ్యి పట్టుకొని ఇద్దరు లోపలికి తీసుకొని వస్తూ ఉంటారు. అప్పుడు ప్రకాష్ టెన్షన్ పడుతూ ఈరోజు అయిపోయాను నేను, నన్ను ఈరోజు ఇలా తీసుకెళ్తున్నారు విహారి, కానీ నన్ను చూశాడు అంటే నన్ను చంపేస్తాడు అని అనుకుంటూ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇక అలాగే లోపల దాకా వస్తూ ఉంటే వసుధ, సరే మీరు రండి, నేను ఇప్పుడే లోపలికి వెళ్ళి అందరికీ చెప్పేసి వస్తా అని అంటే సరే అనేసి వాళ్ళు అలా వస్తూ ఉంటే లోపలికి వెళ్ళిన వసుధ లక్ష్మిని పిలుస్తుంది. లక్ష్మి బయటికి వచ్చి ఏంటమ్మా ఎందుకు పిలిచావు అని అంటూ అడగటంతో అప్పుడు వసుధ ఇలా చెప్తూ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ చాప వేయు, ఈ సోఫాలు ఇవన్నీ పక్కకు తీసి చాప వేయు అని అంటూ చెప్పగానే చాప ఎందుకమ్మా అంటే అదే ఊర్లో పెళ్లి బట్టలు నేయించాం కదా, అతను బట్టలు తీసుకొని వచ్చాడు, ఆ బట్టలు ఇక్కడ చాపలో వేసి చూద్దామని, ఇలా సోఫాలో వేసి చూడటం కుదరదు కదా, అందుకే చాప పరిస్తే అంతా కింద వేసి చూడొచ్చు, అందుకనే చెప్తున్నా ఈ సోఫాలు పక్కకి జరిపి చాప వేయి అని అంటే అప్పుడు లక్ష్మి ఆలోచిస్తూ, అమ్మో ఊరు నుంచి చీరలు అంటే నాన్న కానీ ఏమైనా వచ్చాడో ఏంటో, ఇప్పుడు నేనేం చేయాలి అని అనుకుంటూ లక్ష్మి చాలా కంగారు పడుతూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఏం చేయాలి అని అనుకుంటూ ఉంటుంది. ఏంటి లక్ష్మి, నేను ఎంతసేపు అయింది చెప్పి నువ్వు అలాగే నిలబడి ఆలోచిస్తావేంటి అని వసుధ అనటంతో సరే అమ్మా నేను వెళ్ళి తీసుకొస్తా అనేసి లక్ష్మి లోపలికి వెళ్తుంది. అంతలో వసుధ అందరినీ పిలుస్తుంది. సహస్రని, అంబికని, పద్మాక్షిని అందరూ అక్కడికి వచ్చేస్తారు. ఏంటి వసుధ, ఏంటి అలా పిలుస్తున్నావు అని పద్మాక్షి అడగటంతో అది ఆదికేశవులు ఊరు నుంచి చీరలు తీసుకొచ్చాడక్క, అందుకనే మీరందరూ చూడాలి కదా, అందుకే పిలిచాను అతన్ని, ఆయన వచ్చేలోపు మీరు ఇంట్లోకి రావాలని అందరినీ పిలిచాను, రండి చూదురు కానీ అని అంటూ చెప్పేసరికి అసలు ఆదికేశవులు ఎక్కడ పిన్ని అని సహస్ర అంటుంది. అయ్యో బయటే ఉన్నట్టున్నారు, నేను వెళ్ళి పిలుచుకొస్తాను అనేసి బయటికి వెళ్తుంది వసుధ. ఇక లక్ష్మి వచ్చి చాప తీసుకొని వస్తుంది. ఇక లక్ష్మిని చారుకేశవ సీరియస్గా చూస్తూ ఉంటాడు. లక్ష్మి కంగారు పడుతూ బట్టలు తీసుకొచ్చింది నాన్నే అయ్యుంటారా అని అనుకుంటూ అలాగే నిలబడి చూస్తూ ఉంటే ఇంకా బయట ప్రకాష్ ఆదికేశవులు ఉంటారు. ఇక అప్పుడు ఆదికేశవులు ఇంకో 2 బ్యాగులు ఉన్నాయి కదా కార్లో, నేను తెస్తాను అనేసి వెళ్ళి కార్లో నుంచి ఆ బ్యాగులు తీసుకొని వచ్చేస్తాడు. ఇక అక్కడే లక్ష్మి వసుధ బయటికి వస్తుంది కదా, అయ్యో ఆదికేశవులు గారు మిమ్మల్ని లోపలికి రమ్మని చెప్పాను కదా, ఇంకా ఇక్కడే ఉన్నారేంటి అంటే అయ్యో అదేం లేదమ్మా లోపలికి వద్దామని అనుకున్నాను, కాకపోతే ఇంకా 2 బ్యాగులు కారులోనే పెట్టాను అందుకే ఆగాను అంతే అని అంటూ ఆదికేశవులు చెప్పేసరికి ఇలా అంటుంది. సరే అయితే రండి, రా ప్రకాష్ అంటే నాకు చిన్న పని ఉందండి, నేను మళ్ళీ వచ్చినప్పుడు ఖచ్చితంగా కలుస్తాను, ఇప్పుడు రాలేనండి అని ప్రకాష్ అంటే చూడు బాబు, నువ్వు ఇంతకుముందు నాకు ఒక్కడికే తెలిసేమో అనుకున్నాను, నేనే అంతలా నిన్ను బతిమాలను, ఇప్పుడు వాళ్ళ కుటుంబం వాళ్ళకి కూడా నువ్వు తెలుసు, వాళ్ళందరూ కూడా నిన్ను మాట్లాడాలి అనుకుంటారు కదా, ఇంత దాకా వచ్చి అయ్యో వెళ్ళిపోయాడే అని ఆలోచిస్తారు, అందుకే రా బాబు నువ్వు కూడా అని అంటూ ఆదికేశవులు చెప్పేసరికి ఇంకా అప్పుడు ప్రకాష్ ఆలోచిస్తూ ఉంటే ఇంకా వసుధ, రా ప్రకాష్ ఇంకేమీ ఆలోచించకు అనేసి వసుధ ప్రకాష్ని లోపలికి తీసుకొని అందరూ లోపలికి వెళ్తూ ఉంటారు. ఇక ప్రకాష్ అలాగే ఆదికేశవులు మాట్లాడుతున్నప్పుడే లక్ష్మి లోపల నుంచి చూసి టెన్షన్ పడుతూ ఉంటుంది. అమ్మో నాన్న ప్రకాష్ కూడా వచ్చాడేంటి అని అనుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి, నాన్నను చూడకుండా ఎలా తప్పించుకోవాలి అని లక్ష్మి అనుకుంటుంది. అప్పుడే లక్ష్మి అక్కడ చాప పరుస్తూ ఉంటుంది. ఆదికేశవులు ప్రకాష్ ఇంట్లోకి వస్తూ ఉంటారు. ఇక ఆదికేశవులు అలా ఇంట్లోకి వస్తూ ఉండటం లక్ష్మి చాప పరిచి నాన్న నన్ను చూడకూడదు అనేసి ఇలా వెళ్ళిపోతూ ఉండటం, అంతలో చాప కాలుకు తగిలి అక్కడే కింద పడిపోవటం జరుగుతుంది. లక్ష్మి కింద పడగానే ఒక్కసారిగా అందరూ కోపంగా చూస్తూ ఉంటే యమున అయ్యో లక్ష్మి అని అంటూ ఉంటుంది. ఆదికేశవులు అలా చూస్తూ ఉంటాడు. లక్ష్మి టెన్షన్ పడుతూ అమ్మో నాన్న నన్ను చూసేస్తాడేమో అని భయపడుతూ లక్ష్మి పైకి లేచి అటు ఇటు చూస్తూ ఇంకా భయపడుతూ ఇంకా అలాగే పడుకొని ఉంటుంది. యమున వచ్చి అమ్మ లక్ష్మి ఏంటమ్మా ఇలా పడిపోయావు లే అని అంటూ పైకి లేపితే పద్మాక్షి చాలా సీరియస్గా ఇలా అరుస్తూ ఉంటుంది. ఏయ్ లక్ష్మి, నీకు అసలు బుద్ధి లేదా, ఎప్పుడు ఎలా ఉండాలో తెలియదా నీకు, అంటే పడిపోతూ ఉంటావు, ఎందుకు అలా పడిపోతావు, నీకు తెలివి లేదా పడిపోవటానికి అని సీరియస్గా తిడుతూ అరుస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే అలా చూస్తూ యమున అంటుంది, అనుకోకుండా అలా కాలు జారి పడినట్టుందిలే, కావాలని ఎవరైనా పడతారా అని యమున
యమున అంటూ వెళ్ళు లక్ష్మి లోపలికి వెళ్ళు అని అంటే ఇంకా ఆదికేశవులు లక్ష్మి వైపే చూస్తూ ఉంటాడు. ఇక లక్ష్మి వెనక్కి తిరిగి చూడకుండా లోపలికి వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళిపోయి అమ్మో నాన్న నన్ను చూసేశాడు, అసలు నన్ను పట్టకుండా ఉండాలి దేవుడా అని చెప్పి దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఆదికేశవులు కూర్చోండి ఆదికేశవులు గారు అని అంటే సరే అని అక్కడ చాపలో కూర్చుంటాడు. ఇక చీరలు అన్నీ తీసి చూపిస్తూ ఉంటాడు. ఇక వాళ్ళు చీరలు చూస్తూ ఉంటారు. ప్రకాష్ ఏమో టెన్షన్ పడుతూ ఇలా అనుకుంటూ ఉంటాడు. ఆదికేశవుల్ని వాళ్ళు పొగిడేస్తూ చాలా బాగా చీరలు చేశావు, మేము ఈ హైదరాబాద్లో కూడా చీరలు కొన్నాం కానీ ఇంత బాగా ఇంత క్వాలిటీగా మేము ఎప్పుడూ కొనలేదు తెలుసా, నీవి చీరలు చాలా బాగున్నాయి అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది. ఏదో అమ్మా అంత మీ అభిమానం అని అంటూ ఆదికేశవులు అంటూ ఉంటాడు. ప్రకాష్ అనుకుంటాడు ఏంటిది ఆదికేశవులని బంధువులుగా ఎవరు అనుకోవట్లేదు, అసలు ఆదికేశవులు బంధువులని వీళ్ళు ఎందుకు అలా మాట్లాడట్లేదు, కావాలని ఇలా మాట్లాడుతున్నారా అని అనుకుంటూ ఉంటాడు ప్రకాష్. ఇక ఆలోచిస్తూ ఉంటాడు ఏంటో అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకేమీ అర్థం కావట్లేదు అని ప్రకాష్ అలా చూస్తూ ఉంటాడు. ఏది ఏమైనా విహారీ మాత్రం ఇక్కడికి రాకూడదు, విహారీ ఇక్కడికి వచ్చాడు అంటే నా పని అయిపోయినట్టే అని కంగారు పడుతూ ఇక నుంచి ఎలా తప్పించుకోవాలని ప్రకాష్ ఆలోచిస్తూ ఉంటాడు. లోపల ఉన్న లక్ష్మి చాలా టెన్షన్ పడుతూ నన్ను మా నాన్న చూడకూడదు అని ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇంకా ఆదికేశవులు చీరలు చూపిస్తూ ఉంటే సహస్ర ఇలా అంటుంది, అసలు ఇక్కడ చీరలు మనమే చూస్తున్నాం, బావ కూడా చూస్తే బాగుంటుంది, నేను వెళ్ళి బావని తీసుకొస్తా అనేసి సహస్ర అక్కడి నుంచి పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. విహారీ పైన ఫోన్ మాట్లాడుతూ కూర్చొని ఉంటాడు. సహస్ర పైకి వెళ్ళేసరికి ఇంకా ఇక్కడ ప్రకాష్ టెన్షన్ పడుతూ ఉంటాడు. అమ్మో విహారీని తీసుకురావడానికి వెళ్ళింది, ఇప్పుడు నేనేం చేయాలి అని అనుకుంటూ ఉంటాడు. విహారీ ఫోన్ మాట్లాడుతూ ఉండగా సహస్ర దగ్గరికి వెళ్ళి బావా ఇక్కడున్నావా, ఎంతసేపు బావా ఇక్కడే ఉంటావు, రా కిందికి పెళ్లి చీరలు చూద్దాం అని అంటూ సహస్ర చెప్పగానే విహారీ సరే వస్తున్నాను అని అంటూ అలా లేచి వచ్చేస్తూ ఉంటాడు. ఇక అప్పుడే సహస్ర నవ్వుతూ రా బావా అని ఏంటో నువ్వు కూడా ఉంటే బాగుంటుందని అందుకే నేను తీసుకెళ్ళటానికి వచ్చాను బావా అంటే సరే పదా అని ఇద్దరు వస్తూ ఉంటారు. లక్ష్మి టెన్షన్ పడుతూ అయ్యో నాన్న వచ్చారు, విహారీ గారి కానీ ఇక్కడికి వచ్చారు అంటే కొంప మునిగిపోతుంది, ఇప్పుడు నేను విహారీ గారికి చెప్పాలి అనుకుని లక్ష్మి విహారీకి ఫోన్ చేస్తూ ఉంటుంది. విహారీ ఫోన్ లిఫ్ట్ చేయడు, ఎందుకంటే తన ఫోన్ రింగ్ అవ్వదు. ఇక అప్పుడే చాలా టెన్షన్ పడుతూ లక్ష్మి అయ్యో విహారీ గారి ఫోన్ రింగ్ అవ్వట్లేదే, ఇప్పుడు ఏం చేయాలి, విహారీ గారు ఇక్కడికి వచ్చారు అంటే నాన్న చూస్తాడు, నాన్న చూస్తే పెద్ద ఘోరం జరిగిపోతుంది అని అనుకుంటూ లక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే విహారీ అలా స్టెప్స్ దిగుతూ సహస్ర వెనకాల వస్తూ ఉంటాడు. సడన్గా లక్ష్మి ఇలా సైగ చేస్తుంది, విహారీ గారు అని ఇలా కిచెన్లో నుంచి సైగ చేస్తే విహారీ చూసి ఏంటి అని అంటూ అడగటంతో రావద్దు కింద చూడండి అని అంటే అక్కడే నిలబడి సడన్గా మెల్లిగా చూస్తాడు. చూసేసరికి ఆదికేశవులు కనిపిస్తాడు. ఆదికేశవుల్ని చూడగానే ఒక్కసారిగా షాక్ అయిపోయి విహారీ అక్కడే ఆగిపోతాడు. ఇంకా వెళ్ళండి రావద్దు అని లక్ష్మి అంటుంది. ఇక అప్పుడే విహారీ మెల్లగా సహస్ర కిందకి వచ్చేస్తూ ఉంటే విహారీ వెనక్కి తిరిగి మళ్ళీ వెళ్ళిపోతాడు. ఇంకా అంతలో సహస్ర చూస్తుంది ఏంటి బావెక్కడ అని అనుకుంటూ నా వెనకాలే వచ్చాడు కదా అని అనుకుంటూ మళ్ళీ పైకి వెళ్తూ ఉంటుంది. విహారీ పైకి వెళ్ళిపోగానే లక్ష్మి అమ్మయ్య అని అనుకుంటూ ఉంటుంది. అంతలో విహారీ పైన వెళ్ళిపోయి టెన్షన్ పడుతూ చూస్తూ ఆలోచిస్తూ ఉండగానే ఇక వెంటనే సహస్ర మళ్ళీ వెళ్తుంది. ఏంటి బావా ఏంటి మళ్ళీ వచ్చేసావు, నా వెనకాలే వచ్చావు కదా బావా, మళ్ళీ అప్పుడే ఇలా వచ్చేసేవేంటి అని అనేసరికి ఇంకా విహారీ ఒక్కసారిగా టెన్షన్ పడుతూ అది అని అంటూ ఇలా దగ్గుతూ ఉంటాడు. దగ్గుతూ ఉన్నట్టు యాక్ట్ చేస్తూ ఉంటాడు. ఏంటి బావా ఏమైంది, ఇంతసేపు బాగానే ఉన్నావు కదా అంటే లేదు నేను పొద్దున్నుంచి చెప్తున్నాను కదా సహస్ర, నాకేదో ఫ్లూ అటాక్ అయినట్టుంది, వద్దు నేను ఇప్పుడు అక్కడికి రాలేను, నా వల్ల మీకు అందరికీ అటాక్ అవుతుంది, నేను ఇప్పుడు రాలేను, నువ్వే వెళ్ళి చూడు అని అంటే అయ్యో బావా ఇంత చిన్నదానికి ఇంత పెద్దగా చేస్తావే నువ్వు, దానికి ఏముంది మాస్క్ వేసుకుంటే సరిపోతుంది, ఉండు నేను మాస్క్ తెస్తాను అని అంటూ లోపలికి వెళ్తుంది. ఇక విహారీ మెల్లగా అక్కడికి మళ్ళీ స్టెప్స్ దిగుతూ కిందకి వచ్చి చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడే ఆదికేశవుల్ని చూస్తాడు. ఇదేంటి ఆదికేశవులు గారు వచ్చారు, ఇప్పుడు నన్ను కానీ ఇక్కడ చూశారు అంటే అల్లుడు గారు అని వీళ్ళందరి ముందు నన్ను చావ కొట్టేస్తాడు అని విహారీ అనుకుంటూ సడన్గా మళ్ళీ కొంచెం కిందకి వంగి చూస్తాడు ఎవరెవరు ఉన్నారా అనేసి. అప్పుడే ప్రకాష్ కనిపిస్తాడు. ప్రకాష్ని చూడగానే విహారీకి చాలా కోపం వచ్చేస్తుంది. సీరియస్గా చూస్తూ ఉంటాడు. ఇంకా వీడేంటి ప్రకాష్ ఇక్కడే ఉన్నాడు అని అనుకుంటూ ఉంటాడు. అంతలో అక్కడ జరిగింది గుర్తు తెచ్చుకుంటాడు.
పెళ్లి మండపంలో విహారీ లక్ష్మి పెళ్లి ఫొటోస్ పెట్టడం, వాట్సాప్ టీపీలో విహారీ ఫోటో పెట్టుకోవటం, ఆ తర్వాత ₹1,00,000 కోటి రూపాయలు కట్నం ఇచ్చారని చెప్పి బ్యాగ్లో చూపించడం, అవన్నీ చూసుకుంటూ ఆలోచిస్తూ ఇంకా అవన్నీ గుర్తు తెచ్చుకుని విహారీ విన్ని చంపేస్తాను అనుకుని ఇలా ముందుకు వెళ్ళబోయి, అమ్మో ఇప్పుడు ఆదికేశవులు గారు ఉన్నారు, నేను వెళ్ళానంటే నేను దొరికిపోతాను, ఇప్పుడు వెళ్ళకూడదు అని విహారీ అనుకుంటాడు. ఇక వెంటనే మళ్ళీ పైకి వచ్చి సైలెంట్గా నిలబడతాడు. సహస్ర వచ్చి మాస్క్ తీసుకొని వచ్చి, బావా ఈ మాస్క్ పెట్టుకో అంటే అప్పుడు తగ్గుతూ, వద్దు సహస్ర నేను రాలేను, ప్లీజ్ ఈ ఒక్కసారికి నువ్వే వెళ్ళి సెలెక్ట్ చేసుకో అంటే, బావా ఇంత చిన్న విషయానికి ఎందుకు అలా చేస్తావు బావా, పెట్టుకో మాస్క్ అని అంటూ మాస్క్ పెడుతుంది. నిన్ను ఇంత చిన్నపిల్లలా నిన్ను భరించలేకపోతున్నాను బావా, అసలు నీతో ఎలా వేగాలో ఏంటో పెళ్ళైన తర్వాత అని సహస్ర విహారీ చేయి పట్టుకొని మొహానికి మాస్క్ పెట్టి తీసుకొని వెళ్తూ ఉంటుంది. విహారీ అక్కడికి వెళ్తూ ఉంటాడు. ఇక లక్ష్మి అలా చూస్తూ లోపల కిచెన్లో ఉంటుంది కదా, పద్మాక్షి ఇలా అంటుంది, ఏంటి వసుధ అసలు ఈ లక్ష్మి ఉందా లేదా, ఊరికే ఉట్టేప్పుడేమో ఇల్లంతా తిరుగుతూ ఉంటుంది, ఎవరైనా వచ్చినప్పుడు మాత్రం బయటికి రాదు, అసలు ఈ కాఫీలు టీలు ఇలాంటివి ఏమైనా ఇవ్వాలి కదా, వెళ్ళి దాన్ని కాఫీ తెమ్మని చెప్పు అని అంటే, అప్పుడు లక్ష్మి కాఫీ తీసుకురా అంటే, తెస్తున్నానమ్మా అని అంటూ లక్ష్మి అంటుంది. ఇక అప్పుడు లక్ష్మి కాఫీ తీసుకొని వస్తూ ఉంటుంది. లక్ష్మిని చూసి అందరూ షాక్ అయిపోతారు. ఏంటి లక్ష్మి మొహానికి ఆ బట్ట కట్టుకున్నావేంటి అని అంటే, అయ్యో అమ్మ బూజు దులుపుతున్నానమ్మా, మీరు కాఫీ తెమ్మన్నారు కదా అని చెప్పి తీసుకొచ్చాను అంటే, పద్మాక్షి చాలా సీరియస్గా, ఏయ్ నీకు బుద్ధి ఉందా, నీకు తెలివి ఉందా, అసలు ఎవరైనా బూజు దులుపుతూ ఇలా కాఫీ తెమ్మంటే తెచ్చేస్తారా, అసలు మీ అమ్మ నాన్న నీకు సంస్కారం నేర్పారా లేదా అని గట్టిగా అరవటంతో ఆదికేశవులు అలా పద్మాక్షి వైపు చూస్తూ ఉంటాడు. ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.